Hi friends, welcome back to my channel Latest Career Jobs Information మీకోసం ఈరోజు మీ ముందుకు ఇస్రో జాబ్స్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. వివిధ జాబులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు వచ్చి ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ అండ్ పీజీ కోర్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా జాబులు కలవు. మినిమం శాలరీ వచ్చి 19,900 నుంచి 56,100 వరకు ఈ యొక్క జాబ్లో ఒక పే స్కేల్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు నేను చెప్తాను. కానీ దానికంటే ముందు ఎవరైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైతే నా ఛానల్ని వ్యూ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటివరకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి టు ఎంకరేజ్ మీ. ఇది మీకు కావాల్సిన వాళ్ళకి, ఎవరికైతే జాబ్ ఇన్ నీడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఇక జాబ్ వివరాలకు వెళ్తే వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది అనేది మీకు వివరాలు చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 224 ఉన్నాయి. ఇక ఒక్కొక్క జాబ్ పోస్టుకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు చూసుకుంటే మాత్రం మెకాట్రానిక్స్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ వచ్చి ఎంఈ, ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మెకాట్రానిక్స్ and BTech or equivalent qualification in mechanical engineering with an 60% or CGPA CPI grading of 6.5. ME MTech చేసిన వాళ్ళు ప్లస్ BTech చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మెటీరియల్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇందులో కూడా ME MTech చేసిన వాళ్ళు, దాంతోపాటు MSc ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటే కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు BTech మాత్రం వాళ్ళ గ్రాడ్యుయేషన్లో చేసి ఉండాలి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ పోస్టులకి. ఇక జాబ్ కోర్స్ వచ్చి 3 and 4లో వచ్చి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించి ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MSc ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అడుగుతున్నారు అండ్ BSc ఆర్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ క్లాస్ అడుగుతున్నారు. ఫిజిక్స్కి వచ్చేసి MSc ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అండ్ BSc ఆర్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ క్లాస్ పర్సంటేజ్ అడుగుతున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్లకు వస్తే పోస్ట్ కూడా వచ్చి 5 and 6 ఉంది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్స్యూమర్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పోస్టులు 63 పోస్టులు ఉన్నాయి. దీనికి SSLC లేదా SSC లేదా మెట్రికులేషన్ ప్లస్ ITI, NTC, NAC in electronics, mechanic and technician, power electronic systems, mechanic consumer electronic appliances, mechanic industrial electronic trade from NCVT, National Council for Vocational Training సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. దాంతోపాటు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి 13 పోస్టులు ఉన్నాయి. దానికి వచ్చిన విద్యా అర్హతలు కావాల్సినవి SSLC, SSC, మెట్రికులేషన్ ప్లస్ ITI, NTC, NAC in electrician trade from NCVT వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు అని చెప్తున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చి అగైన్ రిటర్న్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు. పోస్ట్ కోడ్ వచ్చి 7, ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ 5 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ వచ్చేసి SSLC, SSC, మెట్రికులేషన్ ప్లస్ ITI, NTC, NAC in photography, digital photography trade from NCVT నుంచి అడుగుతున్నారు. అండ్ ఫిట్టర్ వాళ్ళకి 17 పోస్టుల అవైలబిలిటీ ఉంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ వచ్చేసి SSLC, SSC, మెట్రికులేషన్ ప్లస్ ITI, NTC, NAC in fitter trade from NCVT అడుగుతున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ సేమ్ రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అడుగుతున్నారు ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు. అండ్ 9th పోస్ట్ కోడ్ వచ్చి ప్లంబర్కి వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. 10th పోస్ట్ కోడ్ వచ్చేసి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సంబంధించినటువంటి పోస్ట్ ఇది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ వచ్చేసి దాదాపుగా ఎవరైతే ప్లంబర్ చేసిన వాళ్ళు ఉన్నారో SSC మెట్రికులేషన్తో పాటు ప్లంబర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్లస్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సంబంధించినటువంటి ట్రేడ్ NCVT
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో 11 పోస్టులు ఉన్నాయి. మోడ్ ఆఫ్ సెలక్షన్ సేమ్ రిటన్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 11, 12, 13, 14, 15 పోస్ట్ కోడ్లు వచ్చేసి టర్నర్, కార్పెంటర్, మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిస్ట్ అండ్ వెల్డర్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్లు ఉన్నాయి. ఇందులో కూడా కామన్గా వాళ్ళు ఎస్ఎస్సి, మెట్రికులేషన్, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఎస్సి, టర్నర్లో సంబంధించిన ఏ జాబ్ పోస్టుకు సంబంధించిన రిలవెంట్ డిసిప్లిన్, రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి అగైన్ రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. పోస్ట్ కోడ్ వచ్చి 16 and 17లో వచ్చేసి డ్రాట్స్మ్యాన్ మెకానికల్ అండ్ డ్రాట్స్మ్యాన్ సివిల్ సంబంధించిన పోస్టులు చూసుకుంటే డ్రాట్స్మ్యాన్ మెకానికల్లో 11 పోస్టులు ఉన్నాయి. డ్రాట్స్మ్యాన్ సివిల్లో 5 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిలవెంట్ డిసిప్లిన్లో వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు. అండ్ పోస్ట్ కోడ్ ఎలక్ట్రానిక్స్ 28 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ నుంచి ఉండాలి అంటున్నారు. 19 పోస్ట్ కోడ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ 6 పోస్టులు ఉన్నాయి. అండ్ 20 పోస్ట్ కోడ్ వచ్చి ఎలక్ట్రికల్ 5 పోస్టులు ఉన్నాయి. 21 పోస్ట్ కోడ్ వచ్చి సివిల్, అందులో 4 జాబ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడ కూడా రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అర్హులని చెప్తున్నారు. సేమ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ అగైన్ రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అడుగుతున్నారు. 22 పోస్ట్ కూడా వచ్చి మెకానికల్ 12 పోస్టులు ఉన్నాయి. కెమిస్ట్రీలో 2 పోస్టులు ఉన్నాయి. ఫిజిక్స్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. యానిమేషన్ అండ్ మల్టీమీడియాలో 1 పోస్ట్ ఉంది. మ్యాథమెటిక్స్లో 1 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే రిలవెంట్ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అర్హులని చెప్తున్నారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి రిటన్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అడుగుతున్నారు. 27 వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్, ఇక్కడ 1 పోస్ట్ ఉంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వలేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ అడుగుతున్నారు. 28 కుక్కు సంబంధించిన పోస్ట్ కూడా 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మాత్రం ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలంటున్నారు. 5 years మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క జాబ్కి అర్హులని చెప్తున్నారు. ఇక్కడ కూడా వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అడుగుతున్నారు. 29th పోస్ట్ వచ్చి ఫైర్మెన్లో వచ్చి 3 పోస్టులు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకుంటే ఎస్ఎస్ఎల్సి ఆర్ ఎస్ఎస్సి పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు షుడ్ సాటిస్ఫై ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ స్టాండర్డ్స్. దీనికి సపరేట్గా ఫైర్మెన్ సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు. 31 పోస్ట్ కోడ్ వచ్చి లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అండ్ 31 పోస్ట్ కోడ్ వచ్చి హెవీ వెహికల్ డ్రైవర్ ఏ. 30 పోస్ట్ కోడ్లో 6 జాబ్స్ ఉన్నాయి. 31లో 2 జాబ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్ ఆర్ ఈక్వలెంట్ అదొకటి అడుగుతున్నారు. ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లైట్ వెహికల్ డ్రైవర్ మస్ట్ పొజెస్ ఎ వ్యాలిడ్ ఎల్విటి లైసెన్స్ అడుగుతున్నారు. ఇక 31 పోస్ట్ కోడ్కి వచ్చేసి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్ ఆర్ ఈక్వలెంట్ అడుగుతున్నారు. అండ్ 5 years of experience అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ విచ్ మినిమం 3 years of heavy vehicle driver అండ్ ద బ్యాలెన్స్ పీరియడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైట్ మోటార్ వెహికల్లో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. అండ్ వాళ్ళకి హెచ్విడి అంటే హెవీ వెహికల్ డ్రైవర్ కింద లైసెన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. అండ్ పబ్లిక్ సర్వీస్ బ్యాచ్ కూడా ఉండాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన రిటన్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ స్కిల్ బేస్డ్ టెస్టింగ్ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చేసి వాళ్ళు ఏ పే ఇస్తారో అలవెన్సెస్ అనేది చూసుకుంటే ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీకి సంబంధించిన వాళ్ళ పోస్ట్ కోర్స్లో ఇక్కడ వచ్చేసి 1 and 2, 3 and 4లో వచ్చేసి 1 and 2కి వచ్చి 18 to 30 years మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ చెప్తున్నారు. 3 and 4కి వచ్చేసి 18 and 20 years చెప్తున్నారు. అండ్ 56,100 per month ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చి పోస్ట్ కూడా వచ్చి 18, 19, 20, 21, 22కి సంబంధించినవి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు 23, 24, 25 and 26. లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చే పోస్ట్ కూడా వచ్చి 27. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years అండ్ 35 is the maximum years.
ఈ జాబ్ పోస్ట్కి వచ్చేసినటువంటి మినిమం గ్రాస్ శాలరీ వచ్చేసి 44,900 రూపీస్ పర్ మంత్ ప్లస్ అలవెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. టెక్నీషియన్ బి పోస్ట్ కోడ్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. డ్రాట్స్మెన్ బి 16 and 17 ఈ రెండు పోస్టులకు సంబంధించినటువంటి వాటికి 18 and 35 years ఏజ్ లిమిట్ అడుగుతున్నారు. 21,700 పర్ మంత్ ప్లస్ అలవెన్సెస్ ఇస్తామంటున్నారు. ఫైర్మెన్ ఏకే వచ్చి పోస్ట్ కోడ్ 29 ఏదైతే నేను చెప్పాను దాని ప్రకారంగా 18 and 25 మ్యాక్సిమం ఇయర్స్ 19,900 ప్లస్ అలవెన్సెస్. కుక్కు సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ వచ్చి 28 అండ్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ఏ 30 and 31 పోస్టులకు సంబంధించి 18 years to 35 years ఆఫ్ ఏజ్ అంటున్నారు అండ్ 19,900 పర్ మంత్ ప్లస్ అలవెన్సెస్ ఇస్తామంటున్నారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years అడుగుతున్నారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years అడుగుతున్నారు. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ప్లస్ ఎక్స్ సర్వీస్మెన్ కమిషన్ ఆఫీస్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా విడో ఉమెన్స్ ఇవన్నీ కూడా ఉమెన్ వాళ్ళందరూ కూడా అదర్లో వచ్చేస్తారు. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంది చూసుకుంటే 2 విధాలుగా చేస్తారు. రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఎక్కడ ఈ టెస్ట్లు పెడతారంటే బెంగళూరులో కానీ డిఫరెంట్ సిటీస్ అక్రాస్ ఇండియాలో పెడతామని చెప్తున్నారు. కానీ స్కిల్ టెస్ట్, ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ మాత్రం ఓన్లీ బెంగళూరులో మాత్రమే పెడతామంటున్నారు. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? సైంటిస్ట్, ఇంజనీర్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ వీళ్ళకి సంబంధించినటువంటి 250 రూపీస్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్. కానీ ముందుగా వాళ్ళు 750 రూపీస్ మాత్రం పే చేయాలని చెప్తున్నారు. అండ్ టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి, కుక్, ఫైర్మెన్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ, హెవీ వెహికల్ డ్రైవర్ ఏకి సంబంధించినటువంటి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్. అండ్ ముందుగా వాళ్ళు పే చేయాల్సింది మాత్రం 500 రూపీస్. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ద ప్రాసెసింగ్ ఫీజ్ విల్ బి రిఫండెడ్ ఓన్లీ టు ద క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ ద రిటర్న్ టెస్ట్. ఎవరైతే రిటర్న్ టెస్ట్ అయితే ఎవరైతే అప్లై చేస్తారో అపియర్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూబీటీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. అన్నీ కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే ఇస్రో, యూఆర్ఎస్సి, ఐసిటిఆర్ఎస్సి వెబ్సైట్స్లలో మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి. నేను వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంతోపాటుగా మీరు అప్లికేషన్ ఎక్కడ అప్లై చేసుకోవాలనే లింక్స్ కూడా ఇస్తాను. ప్లస్ దాంతోపాటు మీకు నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 1st of March 2024. లాస్ట్ డేట్ అనేది మాత్రం 1st of March లోపు ప్లీజ్ అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. టెన్యూర్, ఈ జాబ్కి సంబంధించినటువంటి టెన్యూర్ ఎంత ఉంటుందంటే ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్ టు కంటిన్యూ ఇండెఫినెట్లీ. ఫస్ట్ అయితే 3 years పోస్ట్ అయితే టెంపరీగా ఉంటుందని చెప్తున్నా, తర్వాత కంటిన్యూ మాత్రం చేస్తూ ఉంటాను డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిగతా ఇవి కాకుండా ఇంకా ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో చూద్దాం మనం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ క్లియర్ ఇమేజెస్. అప్లై చేసుకునేటప్పుడు మీరు క్లియర్గా ఉన్నటువంటి మీ ఫోటోలను కానీ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని అవన్నీ కూడా జెపిజీలో మాత్రమే, జెపిక్లో కానీ మ్యాక్సిమం సైజ్ 50 KB to 100 KB ఉన్నటువంటి మాత్రమే చేసుకొని, సిగ్నేచర్స్ కూడా అన్నీ చేసుకొని, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి పెట్టుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాకనే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయడం అనేది చేయండి. ఎందుకంటే వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు ఆన్లైన్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయమంటారు. అప్పుడు మీకు స్కాన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ముందుగానే మీరు చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం ఈమెయిల్ ఐడి ఆఫ్ ద అప్లికెంట్ విల్ హ్యావ్ టు బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ కరెక్ట్లీ అండ్ కంపల్సరీ. ఎందుకంటే హాల్ టికెట్స్, కాల్ లెటర్స్, రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి, ఇంటర్వ్యూస్ సంబంధించినటువంటి, స్కిల్ టెస్ట్ సంబంధించిన ఎటువంటిదైనా ఓన్లీ ఈమెయిల్కి మాత్రమే పంపిస్తామని చెప్తున్నారు. ఎటువంటి హార్డ్ కాపీస్ పంపించమంటారు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు యాక్టివ్ ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఖచ్చితంగా ఇవ్వండి.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్యాండిడేట్స్ పర్సూడ్ ప్రొఫెషనల్ కోర్స్ త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ రిక్రూట్మెంట్ టు దిస్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఓపెన్లో కానీ డిస్టెన్స్లో చేసిన వాళ్ళు మాత్రం ఈ కోర్సులకు అప్లై చేసుకోవద్దని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ రిజిస్టర్ ఫర్ పర్సూయింగ్ స్టడీస్ లీడింగ్ టు ద అవార్డ్ ఆఫ్ AMIE ఫ్రమ్ Institute of Engineers India after 31/5/2013 will not be considered for recruitment. ఇది కాకుండా ఇంకా మీకు చెప్పాలనుకుంటే మాత్రం మీరు ఈ నోటిఫికేషన్ని ఫస్ట్ కంప్లీట్గా చదవండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్గా ఉండాలి. అవి ఖచ్చితంగా మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు వెబ్సైట్లోనే దొరుకుతుంది అని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ అనేది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళో ముందుగానే అప్లై చేసుకోవడం ప్రారంభించేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్. ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.